వార్తల వివరాలు చూస్తే విశాఖపట్నంలో నవంబర్ 12-13 తేదీల్లో సిఐఐ 2026 భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తున్నామని, సింగపూర్లోని పారిశ్రామికవేత్తలకు ముందస్తుగా ఆహ్వానం పలుకుతున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సదస్సుకు ఒక పారిశ్రామికవేత్త కనీసం ఒక ప్రాజెక్టు ప్రతిపాదనతో రావాలని కోరారు. తమ వేగం, నిబద్ధత, విశ్వసనీయత గురించి స్వయంగా పరిశీలించాలని సూచించారు. సింగపూర్ తర్వాత రెండో గమ్యస్థానంగా అమరావతి, ఏపీని ఎంపిక చేసుకోవాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. సింగపూర్లో నిన్న నిర్వహించిన సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2026 బిజినెస్ రోడ్ షోలో సీఎం చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. భూమి, నీరు, మౌలిక వసతులు, అత్యుత్తమ పాలనతో పెట్టుబడులకు ఏపీ అనుకూలమని అన్నారు. ఇక్కడ మీ పెట్టుబడులు సురక్షితం అని తెలిపారు. ఆక్వా, ఉద్యాన పంటలు, వ్యవసాయం, సేవల రంగంలో ఏపీ కీలకమైన రాష్ట్రమని చెప్పారు. ఉద్యాన పంటలను ప్రోత్సహించేందుకు 1,00,000 కోట్లతో ప్రాజెక్టు రూపొందిస్తున్నామన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులకు అవకాశం ఉందని తెలిపారు. పారిశ్రామిక అనుకూల పరిస్థితులను కల్పించేలా 26 పారిశ్రామిక విధానాలను అమలు చేస్తున్నామన్నారు. ఏపీలో భూమి, నీటి లభ్యత ఉందని, కృష్ణా, గోదావరి నదుల ద్వారా వివిధ ప్రాంతాలకు నీటి సరఫరా అవకాశం ఉందని తెలియజేశారు. ఒక కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త విధానం ద్వారా ప్రజలను వ్యాపారవేత్తలుగా తయారు చేయాలనేది లక్ష్యమని పేర్కొన్నారు. నైపుణ్య మానవ వనరులు తయారు చేసేందుకు ఆపరేషన్ స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. సుదీర్ఘమైన సముద్ర తీరం, అరుదైన ఖనిజాలు, పర్యాటక ప్రాంతాలు ఏపీ సొంతమని తెలియజేశారు. Population 53 million compared to Singapore 10 times. 10 times population, area wise minimum more than 10 times. That is the strength of Andhra Pradesh. And also as on today, GDP only $211 billion US. And also exports $20 billion US, 6th largest. But ultimately service sector 40%, agriculture predominant 38%, 23% manufacturing. Here, India and Andhra Pradesh, our Honorable Prime Minister, we are fortunate to have a strong Prime Minister, very decisive leader. He is having clarity, he is very strong in technology, we have a stable government. All over the world you are watching, because of the recent geopolitical crisis or anything for the matter, every country is having a problem and aging, everything. But India is having an advantage. Last quarter we were able to grow at the rate of 8%. Higher economies, if you can compare, India is the best as of now. This will continue for future. India is planning $32 trillion US economy, $20,000 per capita income, 6 trillion exports. Andhra Pradesh, $2.4 trillion US economy, 42,000 US, 450 billion exports. Here I am introducing a model, what type of society we want to have. P3, we are able to provide infrastructure and wealth creation. All our roads are P4, airports, all power projects, so many things, everything. Now I am introducing P4 model. This is public-private people's partnership. Top 10% has to uphold bottom 20%. This is where I am calling MBK, Margadarshi, top 10%, top bottom 20%, Bangaru Kutumbam. Society has given this respect to all of us, this recognition, this opportunity. Now I am requesting all of you to participate. I will send the invitation again. You have to come and attend our partnership. CAA, Government of India and Government of Andhra Pradesh will promote the event. Please book your calendar, note this point in advance. So all of you have to come and be our guests.
నమామి గంగే ప్రాజెక్టు తరహాలో క్లీన్ గోదావరి నది ప్రాజెక్టును చేపట్టి గోదావరి నది ప్రాశస్త్యాన్ని కాపాడేలా కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ని కోరారు. వచ్చే ఏడాది జరగబోయే గోదావరి పుష్కరాలను స్వచ్ఛ గోదావరి పవిత్ర పుష్కరాలు థీమ్తో చేపడుతున్నామని చెప్పారు. దీనికి అనుగుణంగా గోదావరిని స్వచ్ఛంగా మార్చేందుకు కేంద్రం అందించే సహకారం చాలా అవసరమని అన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో నిన్న సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గోదావరి పుష్కరాలకు దేశం నలుమూలల నుంచి కోట్లాది మంది వస్తారని, వారికి గోదావరి గొప్పతనం తెలిపేలా నదిని అత్యంత శుభ్రంగా ఉంచాలన్నది కూటమి ప్రభుత్వ ఆలోచనని అన్నారు. అయితే గోదావరి నది కాలుష్యం, శుద్ధి చేయని నీరు ప్రత్యక్షంగా నదిలో కలవడం వంటి సవాళ్లు ముడిపడి ఉన్నాయని అన్నారు. వీటిని అధిగమించేందుకు కేంద్రం తగిన విధంగా సహకారం అందించాలని తెలిపారు. మున్సిపాలిటీల్లో నీటి శుద్ధి కేంద్రాలను మరిన్ని నిర్మించి మురుగునీటిని గోదావరిలో కలవకుండా నివారించాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై కేంద్ర మంత్రివర్యులతో సుదీర్ఘంగా చర్చించామని, ఎక్కడి నుంచి కాలుష్యం అధికంగా ఉంది, నివారణా చర్యలు ఎలా తీసుకోవాలి అనే అంశాలను చర్చించినట్లు తెలిపారు. ఘన, ద్రవ వ్యర్థాలు గోదావరిలో ప్రత్యక్షంగా కలవకుండా ఎలా నివారించాలి అనే అంశాలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లామన్నారు. పుష్కరాలకు ముందే గోదావరి కాలుష్యాన్ని నివారించే చర్యలు తీసుకుంటామని, దీనికి కేంద్రం కూడా తగిన విధంగా సహకరిస్తుందని కేంద్ర మంత్రివర్యులు హామీ ఇచ్చారని చెప్పారు. పుష్కరాలను కాలుష్యరహితంగా ఎలా నిర్వహించవచ్చు అన్న అంశాలతో మంత్రికి నివేదిక రూపంలో అందించామన్నారు. కేంద్ర మంత్రి ఆ నివేదికను పరిశీలించి కూటమి ప్రభుత్వ విజన్ను అభినందించారని తెలియజేశారు. నేను ఏమన్నానంటే గోదావరి పుష్కరాలు వస్తున్నాయి కదా, దానికి గంగా శుద్ధి ఆయన చేతుల మీదుగానే జరిగింది. సో ఎలా చేశారు ఏంటి అని అడగటానికి, అలాగే సూరత్లో కూడా ఇండస్ట్రియల్ వాటర్ని శుభ్రం చేసి తిరిగి వాటికి కార్పొరేషన్ ద్వారా అమ్మటం, ఇవన్నీ ఎలా చేశారని ఆయన స్నేహితులు కూడా చెప్తా ఉంటాం అవన్నీ ఉంటారు. సో నేను అడిగింది ఏంటంటే ఐ వుడ్ లైక్ టు గో అండ్ విజిట్ సూరత్ అండ్ బనారస్. ఎన్ని సంవత్సరాలు చేస్తారంటే 10 సంవత్సరాలైనా చేస్తాను ఉన్నాం. ఇప్పుడు అంటే ఇప్పుడు అట్లీస్ట్ స్నానం చేసే పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇండస్ట్రియల్ పొల్యూషన్ డంప్ చేసేస్తూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు స్నానం చేసే పరిస్థితికి తీసుకొచ్చా. మోదీ గారు కోరుకుందండి ఇది తాగే నీళ్ళలాగా చేయాలి, అండ్ స్టిల్ ఇట్ ఇస్ ఇన్ ద ప్రాసెస్, ఇట్స్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అని చెప్తా ఉన్నారు. అండ్ అలాగే ఇండస్ట్రియల్ పొల్యూషన్ని ఎలా జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ప్లాంట్స్ ఎలా ఎంకరేజ్ చేశారు, ఎలా చేశారో అవన్నీ అడుగుతా ఉంటాం. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం కింద ఆర్థిక సాయం త్వరితగతిన అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎప్సెట్, పాలీసెట్, ఆర్సెట్ వంటి 12 రకాల కామన్ ఎంట్రన్స్ టెస్టులకు ఎటువంటి జాప్యం లేకుండా సాధ్యమైనంత త్వరగా నోటిఫికేషన్లు విడుదల చేసి నిర్ణీత సమయంలో అడ్మిషన్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్సీసీ కార్యకలాపాలు, శిక్షణ క్యాంపులు సమన్వయం చేయడానికి ఎన్సీసీ స్టేట్ డైరెక్టరేట్ను మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వానికి మంత్రి లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. దేశంలో ఎన్సీసీ వ్యవస్థను బలోపేతం చేయడానికి, ఆంధ్రప్రదేశ్ యువతకు మరింత సైనిక శిక్షణ, ప్రోత్సాహం అందించడానికి ఈ ప్రత్యేక కేంద్రం ఉపకరించగలదని అన్నారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్యా, ఉన్నత విద్యా అధికారులతో మంత్రి లోకేష్ నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లికి వందనం పథకం, బడి పిలుస్తోంది, షైనింగ్ స్టార్స్, మెగా పీటీఎం, యోగాంధ్ర, టెట్ నిర్వహణ అంశాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల చేరికపై ఈ సందర్భంగా మంత్రి లోకేష్ ఆరా తీశారు. ప్రభుత్వ పాఠశాలల్లోకి విద్యార్థుల ప్రవేశాల పెంపుపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి తల్లుల ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని, జూలై 3వ వారంలో పథకం అమలుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వివరించారు. జూన్ 29న షైనింగ్ స్టార్స్ కార్యక్రమం, జూలై 3వ వారంలో మెగా పీటీఎం నిర్వహణకు సమావేశంలో నిర్ణయించారు. మిగులు ఉపాధ్యాయుల పని సర్దుబాటుపైన సమావేశంలో చర్చించారు. జాతీయ స్థాయిలో నిర్వహించే సెట్స్, పొరుగు రాష్ట్రాల కామన్ ఎంట్రన్స్ టెస్టుల తేదీలను కూడా గమనంలోకి తీసుకొని విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా రాష్ట్రంలోని వివిధ సెట్ల తేదీలను ఖరారు చేయాలని అన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలలో సీట్ల పెంపును పరిశీలించాలని సూచించారు. పాలిటెక్నిక్ కళాశాలలో మెకానికల్, సివిల్ విభాగాల సీట్లకు డిమాండ్ ఉందని అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్కు సంబంధించి 254 ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలో 1.88 లక్షల సీట్ల భర్తీకి గాను
ఎఫ్సెట్ నోటిఫికేషన్కు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో యూనివర్సిటీల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్న థామర్ ఇన్స్టిట్యూట్, జేమ్స్ కుక్ యూనివర్సిటీ, మెల్బోర్న్ యూనివర్సిటీ, మేధావి స్కిల్ యూనివర్సిటీ, జేఎస్ఎస్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వంటి జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలతో చర్చల పురోగతిపై మంత్రి సమీక్షించారు. జిఎంఆర్ మాన్సెస్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటును వేగవంతం చేయాల్సిందిగా మంత్రి లోకేష్ ఆదేశించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి జె శ్యామలారావు, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీం అన్సారియా, ఉన్నత విద్యా కమిషనర్ నారాయణ భరత్ గుప్తా, సమగ్ర శిక్షా స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ బి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వెలిగొండ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటర్ల రిటర్నింగ్ వాల్, వింగ్స్ పనులు పూర్తి చేశామని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాల ప్రకారం సీజన్ మొదలయ్యే నాటికి నల్లమల సాగర్ రిజర్వాయర్ నింపేలా పనులు జరుగుతున్నాయన్నారు. ఈ నెలలో సీఎం చేతుల మీదుగా నిర్వాసితులకు R&R పరిహారం అందిస్తామని తెలిపారు. మార్కాపురం జిల్లాలో వెలిగొండ ప్రాజెక్టు పనులను మంత్రి నిమ్మల రామానాయుడు నిన్న పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కొల్లం వాగు నుంచి 1 టీఎంసీ నీరు టెన్నెల్లోకి చేరేలా 1.8 లక్షల క్యూబిక్ మీటర్లకు గాను ఇప్పటి వరకు 58,000 క్యూబిక్ మీటర్ల మక్ తొలగించామన్నారు. గత 20 నెలల్లో టెన్నెల్ 2లో 7 కిలోమీటర్ల లైనింగ్కు గాను 5.5 కిలోమీటర్ల పనులు పూర్తి చేశామని తెలిపారు. మిగిలిన 1.5 కిలోమీటర్ల లైనింగ్ జూలై చివరి నాటికి పూర్తి చేసేలా పనులు జరుగుతున్నాయని వివరించారు. ఫీడర్ కెనాల్ 5.3 కిలోమీటర్ల రిటైనింగ్ వాల్ పనులను జనవరిలో ప్రారంభించి 5 నెలల్లో పూర్తి చేశామన్నారు. తీగలేరు, ఈస్టర్న్ మెయిన్ కెనాల్తో పాటు పర్మనెంట్ డైవర్షన్ రోడ్డు పనులు సైతం జూన్ నెలాఖరు నాటికి పూర్తి కానున్నాయని చెప్పారు. సీఎం చంద్రబాబు ఆదేశాల ప్రకారం సీజన్ మొదలయ్యే నాటికి నల్లమల సాగర్ రిజర్వాయర్ నింపేలా పనులు జరుగుతున్నాయన్నారు. ఈ నెలలో సీఎం చేతుల మీదుగా నిర్వాసితులకు R&R పరిహారం అందిస్తామని పేర్కొన్నారు. నల్లమల సాగర్ రిజర్వాయర్లో నీళ్లు నింపేందుకు నిర్వాసితుల పునరావాసానికి 905 కోట్లు కేటాయించామని మంత్రి నిమ్మల వివరించారు. 2కి సంబంధించినటువంటి టన్నెల్ బోరింగ్ మిషన్ ఎక్కడైతే చిక్కుకుపోయిందో అక్కడే మనందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. 2021లో ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ వెలికి తీయడానికి వీలు లేదని ఏజెన్సీ హైకోర్టులో స్టే ఆర్డర్ తెచ్చుకుంటే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ టీబీఎంను వెలికి తీయడానికి ఒక్క చిన్న ప్రయత్నం కూడా ఆయన చేసినటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చారు. ఎందుకంటే ఈ వెలిగొండ పనులు ఎంత యుద్ధ ప్రాతిపదికన చేసినా కూడా ఈ టీబీఎం మిషన్ వెలికి తీయకపోతే ఇప్పుడే మీరు చూశారు, ఒక చొక్క నీరు కాదు కదా, ఒక చేమ కూడా బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి లేనటువంటి స్థితిని గుర్తించి చంద్రబాబు నాయుడు గారు సైతం అడ్వకేట్ జనరల్ గారితో మాట్లాడడం, నేను కూడా స్వయంగా హైకోర్టుకి 2-3 సార్లు వెళ్ళడం, ఆ యొక్క అడ్వకేట్ జనరల్ గారు కూడా స్వయంగా ఆ కేసులో మరి పాల్గొని ఆ యొక్క స్టే ఆర్డర్ని వేక్అవుట్ చేయడం ద్వారా ఈరోజు ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ వెలికి తీసేటువంటి పనులు కూడా ఈరోజు ప్రారంభించాం. అప్పుడే మనం చూస్తున్నాం దగ్గర 175 మీటర్ల లెంగ్త్ ఉన్నటువంటి టన్నెల్ బోరింగ్ మిషన్ ఇది. పనులు ఎంత వేగవంతంగా జరుగుతున్నాయి ఇప్పుడే మనం చూస్తున్నాం. బెంచింగ్ క్లియర్ అయింది. ఆ టీబీఎం దగ్గర కూడా దగ్గర 64 కట్టర్స్ ఉంటే ఆల్రెడీ 10-15 దాకా ఇప్పటిదాకా తొలగించడం జరిగింది. ఆ మిగిలినటువంటి ప్లేట్స్ కూడా తొలగించి తన హెడ్ని బయటికి తీసుకెళ్లేటువంటి మార్గం లేదు కాబట్టి ఇక్కడే బరీలు చేసేటువంటి విధంగా కూడా ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించుకుంటూ ఉన్నారు. అదేవిధంగా దానికి బ్యాక్ సైడ్ ఒక 7 కంపార్ట్మెంట్ల దాకా ఉంటే ఆల్రెడీ 3 కంపార్ట్మెంట్లని బయటికి తీసుకురావడం జరిగింది. ఒక షెడ్యూల్ అంటే ఒక జూలై ఎండింగ్ కల్లా, ఎందుకంటే దీన్ని తొలగించాలంటే 4 నెలలు మినిమం పడుతుందని అంటే ఒక షెడ్యూల్ తీసుకుని 2 నెలలు 3 నెలల లోపల కంప్లీట్ చేసి బయటికి తీసుకెళ్లేటువంటి విధంగా యుద్ధ ప్రాతిపదికన ఆ పనుల్ని ముందుకు సాగుతున్న విషయాన్ని ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ ముందుకు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక నిలిచే సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి గత 2 ఏళ్లలో అనేక వినూత్న సంస్కరణలు, ప్రోత్సాహక విధానాలు, ఆర్థిక సహాయక కార్యక్రమాలను అమలు చేయడం జరిగిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనిక నాయకత్వం, రాష్ట్ర సమగ్ర అభివృద్ధిపై ఉన్న స్పష్టమైన దృష్టి, ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగాలన్న అచంచల సంకల్పంతో ఎంఎస్ఎంఈ రంగాన్ని రాష్ట్ర అభివృద్ధి కార్యాచరణలో కీలక కేంద్ర బిందువుగా నిలిపారన్నారు. పారిశ్రామిక అభివృద్ధి మరియు ఉపాధి సృష్టికి ప్రధాన చోదక శక్తిగా తీర్చిదిద్దటం జరిగిందని తెలిపారు. రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం ఎదురైన సవాళ్లను అవకాశాలుగా మలుచుకుంటూ పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి, ఆదాయ వృద్ధి అనే 4 అంశాలపై రాష్ట్ర ఆర్థికాభివృద్ధి వ్యూహాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు.
రాష్ట్ర స్థూల ఆర్థికోత్పత్తి పెరగాలంటే ప్రతి కుటుంబ ఆదాయం పెరగాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం పెరిగితే వినియోగ సామర్థ్యం పెరుగుతుందని, దానివల్ల మండలాలు, జిల్లాలు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మొత్తం అభివృద్ధి చెందుతుందనే దృక్పథంతో పలు కార్యక్రమాలు రూపొందించి అమలు చేయబడుతున్నాయని అన్నారు. ఎంఎస్ఎంఈల ద్వారా పారిశ్రామికాభివృద్ధి, ఎస్ఈఆర్ఎఫ్ ద్వారా మహిళా సాధికారత, ఏపీ ఎన్ఆర్టీఎస్ ద్వారా ప్రవాసాంధ్రుల సంక్షేమం అనే 3 శక్తివంతమైన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి యజ్ఞాన్ని కొనసాగిస్తోందని మంత్రి తెలిపారు. ప్రతి కుటుంబానికి ఆదాయం, ప్రతి యువకుడికి ఉపాధి, ప్రతి మహిళకు ఆర్థిక స్వావలంబన, ప్రతి ప్రవాసాంధ్రుడికి భరోసా అనే దార్శనిక లక్ష్యాన్ని సాకారం చేయటంలో ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 స్థానం ఆంధ్రప్రదేశ్ 14-19లో చూడడం జరిగింది. మరి ఈసారి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు 4వ ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత అసలు మన భారతదేశం జీడిపి ఏంటి, మన రాష్ట్ర జిఎస్డిపి ఏంటి, మన జీవీఏ ఏంటి, అసలు ఎలా ఇంక్రీజ్ చేయాలి, ఎటువంటి ప్రతిపాదనలతో రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఆదాయం పెంచే వనరులు ఏంటి, ఎలా చేస్తే బాగుంటుందనేది ఒక కొత్త ఒరవడితో ఈ మినిస్ట్రీ ఫామ్ చేయడం జరిగింది. ఎంఎస్ఎంఈ, సెర్ప్ అండ్ ఎన్ఆర్ఐ రిలేషన్స్, 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రినర్ అనే కొత్త విధానం తీసుకురావడం జరిగింది. ప్రతి కుటుంబంలో కూడా ఆర్థిక అభివృద్ధి కలవర్చాలి. ఒక చిన్న కుటుంబంలో కూడా వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎలా పెంచవచ్చు, వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచడం వల్ల గ్రామంలో స్పెండింగ్ కెపాసిటీ పెరుగుతుంది, మండలంలో పెరుగుతుంది, జిల్లాలో పెరుగుతుంది, అలాగే రాష్ట్రంలో పెరుగుతుంది, దేశంలో పెరుగుతుంది అనే ఒక ఆలోచనతో ఈ మినిస్ట్రీ ఫామ్ చేసి ప్రత్యేకమైనటువంటి డైరెక్షన్ను మా మినిస్ట్రీకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి గైడెన్స్తో ఎంఎస్ఎంఈస్లో అనేక విధి విధానాలు పెట్టుకోవడం జరిగింది. మనం చూసాము సెక్టోరల్, మనందరికీ తెలుసు ఎంఎస్ఎంఈ అనేది లార్జెస్ట్ ఆఫ్టర్ అగ్రికల్చర్ లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ టు ద జీడిపి, లార్జెస్ట్ 50% ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ కమ్స్ అండర్ ఎంఎస్ఎంఈ. మరి అలాగే ఈరోజు చూసుకుంటే మన రాష్ట్రంలో 22 లక్షల రిజిస్టర్డ్ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి ఉద్యమ పోర్టల్లో. మరి అలాగే మైక్రో ఎంటర్ప్రైజెస్లో 21.89 lakhs, స్మాల్ ఎంటర్ప్రైజెస్లో 18,000 ఉన్నాయి, అలాగే మీడియం ఎంటర్ప్రైజెస్లో 1090 ఉన్నాయి. ఈ ప్రభుత్వంలో అనేక విధి విధానాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. దాదాపు 5,000 మందికి పైగా యోగా సాధకులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, వైద్య సేవలు వంటి తగిన ఏర్పాట్లను చేస్తున్నామన్నారు. పారిశుద్ధ్యం, విద్యుత్, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. మున్సిపల్, పోలీస్, రెవెన్యూ, ఆయుష్ తదితర శాఖల అధికారుల సమన్వయంతో ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్లు హాజరు కానున్న నేపథ్యంలో చేపడుతున్న ఏర్పాట్లను నిన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా, సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కెఎస్ విశ్వనాథన్, నగర మున్సిపల్ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్ర, నగర డీసీపీ కృష్ణకాంత్ పటేల్ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంను పరిశీలించారు. వారితో పాటు ఏడీసీపీ ఎన్బీఎం మురళీకృష్ణ, సెకండరీ హెల్త్ డైరెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు, ప్రకృతి వైద్య ప్రభుత్వ సలహాదారు మంతెన సత్యనారాయణరాజు, యోగా గురువు బాబా రామ్దేవ్ ప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికకు చేరుకుని అక్కడ చేస్తున్న ఏర్పాట్లు, ప్రోటోకాల్ తదితర అంశాలపై వారితో కలెక్టర్ చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా మాట్లాడుతూ దాదాపు 5,000 మందికి పైగా యోగా సాధకులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగు నీరు, వైద్య సేవలు వంటి తగిన ఏర్పాట్లను చేస్తున్నామన్నారు. పారిశుద్ధ్యం, విద్యుత్, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. మున్సిపల్, పోలీసు, రెవెన్యూ, ఆయుష్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యామ్నాయంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలోనూ యోగా నిర్వహించేలా ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇందుకోసం అక్కడ కూడా అవసరమైన అన్ని సౌకర్యాలను ముందుగానే ఏర్పాటు చేస్తున్నామన్నారు. శాఖల సమన్వయంతో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు విజయవంతం చేసేందుకు యోగాలో పాల్గొనే ప్రతి ఒక్కరికి సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పిస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా తెలియజేశారు.
తూర్పు విదర్భ తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో నేడు పిడుగులతో కూడిన వర్షాలు, కొన్ని చోట్ల ఎండ ప్రభావం చూపే వాతావరణ పరిస్థితులు నెలకొననున్నట్లు వెల్లడించారు. తూర్పు విదర్భ తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో పిడుగులతో కూడిన వర్షాలు, కొన్ని చోట్ల ఎండ ప్రభావం చూపే వాతావరణ పరిస్థితులు నెలకొన్నట్లు వెల్లడించారు. ఈ రోజు విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈదురుగాలులు, ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల కింద, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడవద్దని సూచించారు. వర్షపు గాలుల వల్ల ఎక్కడైనా విద్యుత్తు వైర్లు తెగిపడి ఉంటే వాటిని గమనిస్తూ వీలైనంత దూరంగా ఉండాలన్నారు. ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే పొలాల్లో పనిచేసే రైతులు, శ్రామికులు, పశు కాపరులు మరింత అప్రమత్తంగా ఉండి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. మరోవైపు ఎండ ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా జాగ్రత్త పడాలని, గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగరాదని సూచించారు. సమస్యలతో సతమతమవుతున్న వారికి తానున్నానంటూ మంత్రి నారా లోకేష్ భరోసా ఇస్తున్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో మంత్రి నారా లోకేష్ నిన్న 90వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ క్రమంలో మంత్రి వివిధ సమస్యలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రతి సమస్యను పరిష్కరించి అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పల్నాడు జిల్లాకు అత్యంత ముఖ్యమైన వరికలపూడిసెల ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ప్రాజెక్టు జలసాధన సమితి ప్రతినిధులు మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో మంత్రి నారా లోకేష్ నిన్న 90వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ క్రమంలో మంత్రి వివిధ సమస్యలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. బుద్ధ యోగా ఫౌండేషన్ ద్వారా మోసపోయిన 1056 మంది యోగా ఇన్స్ట్రక్టర్స్కు తగిన న్యాయం చేయాలని బాధితులు కోరారు. గత 3 ఏళ్లుగా తాము చేసిన సేవలను గుర్తించి తగిన న్యాయం చేయడంతో పాటు భవిష్యత్తులో కూడా ఈ సేవలు ప్రభుత్వ పర్యవేక్షణలో కొనసాగించేలా చొరవ చూపాలని అభ్యర్థించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో జరిగిన గోల్డ్ లోన్ అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. తాము తాకట్టు పెట్టిన బంగారం, వస్తువులతో పాటు తూకంలో తేడాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో పేద, గర్భిణీల ఆరోగ్య సంరక్షణకు నగదు బదిలీ పథకం ప్రవేశపెట్టడంతో పాటు మహిళల ఆత్మరక్షణకు ప్రతి నియోజకవర్గంలో మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఏపీ ఎంఆర్పీఎస్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం వెంకటాద్రిపాలెం పంచాయతీ సమగ్ర అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని గ్రామానికి చెందిన ఎన్ మల్లికార్జున నాయుడు కోరారు. గ్రామంలో రోడ్ల నిర్మాణంతో పాటు గండివాగుపై బ్రిడ్జి నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఆయా వినతులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. జూన్ 21న దేశవ్యాప్తంగా నీట్ రీ ఎగ్జామ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. స్టూడెంట్స్ సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక చర్యలు చేపట్టిందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. హాల్ టికెట్ చూపించిన నీట్ విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పారు. ఎగ్జామ్స్ సెంటర్స్కు సమయానికి చేరుకునేలా ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచాలని అధికారులకు మండిపల్లి ఆదేశాలిచ్చారు. నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వివరించారు. పరీక్షల సమయంలో తల్లిదండ్రులపై ప్రయాణ భారం తగ్గించేలా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైన చోట అదనపు సర్వీసులు నడపాలని అధికారులకు మంత్రి ఆదేశాలు ఇచ్చారు. నీట్ ఎగ్జామ్ రాసే ప్రతి విద్యార్థి ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులందరికీ రాంప్రసాద్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. 2002 ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకుని ఎస్ఐఆర్ పేరుతో పరిశీలన చేయటం వలన అనేక మంది ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు అన్నారు. విజయవాడలోని అజిత్ నగర్, పాయకాపురం తదితర ప్రాంతాల్లో బాబురావు నిన్న పర్యటించారు. ఓటరు జాబితాలపై అధికార బృందాల తీరును పరిశీలించారు. స్థానిక ప్రజలతో మాట్లాడారు. రాష్ట్రంలో 2002 జాబితాలో లేని 24% మంది ఓటర్లు, 42 లక్షల మంది తమ ఓటు హక్కు కోసం అనేక పత్రాలను సమర్పించవలసిన పరిస్థితి
పరిస్థితి ఏర్పడిందన్నారు. సామాన్యులకు అందుబాటులో లేని పత్రాలు సమర్పిస్తేనే ఓటు హక్కు ఉంటుందని నిబంధనలు పెట్టడం సరికాదన్నారు. అనేక రాష్ట్రాల్లో లక్షలాది మంది అర్హులైన ఓటర్లను ఎస్ఐఆర్ పేరుతో తొలగించడంతో రాష్ట్రంలోని పేదలు, బలహీన వర్గాలు, సామాన్యులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. పలు ప్రాంతాలలో సిబ్బంది ఉదయం 10 గంటల తర్వాత రావడంతో సామాన్యులు తమ పనులు, వృత్తులకు వెళ్లడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, కావున సిబ్బంది సంఖ్యను పెంచి ఉదయం 7 గంటల నుండే పరిశీలన జరగాలన్నారు. సూరంపల్లి గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం ఉప్పొంగింది. మణికాంత ఆధ్యాత్మిక యాగక్షేత్రం ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన ప్రముఖులు చక్కా శ్రీమన్నారాయణ నివాసంలో కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహోత్సవం అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సోరంపల్లి గ్రామంలో ప్రముఖులు చక్కా శ్రీమన్నారాయణ నివాసంలో కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహోత్సవం నిన్న వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా చక్కా గోవర్ధన్ రావు దంపతులను ఘనంగా సత్కరించారు. అనంతరం నిర్వహించిన హనుమాన్ చాలీసా పారాయణం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సాయినాథుని, దుర్గమ్మను, హనుమంతుణ్ణి స్మరిస్తూ భక్తి గీతాలను ఆలపిస్తూ భక్తుల మదిని దోచుకున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తుల కోసం మణికాంత్ ఆధ్యాత్మిక యాగ క్షేత్రం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వైద్య సేవలను అందించారు. అలాగే విచ్చేసిన భక్తులందరికీ విరివిగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ చక్కా శ్రీమన్నారాయణ కుటుంబంతో తనకు గత 30 సంవత్సరాలుగా ఉన్న ఆత్మీయ అనుబంధం ఉందని అన్నారు. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ తన కుమారుడి ఉజ్వల భవిష్యత్తు కోసం శ్రీమన్నారాయణ ఈ పారాయణ కార్యక్రమాన్ని తలపెట్టడం ఎంతో అభినందనీయమని శ్లాఘించారు. ప్రస్తుత గ్రహ స్థితులను వివరిస్తూ కుంభ, మీన, మేషరాశుల వారికి శని ప్రభావం, అలాగే సింహరాశి వారికి అష్టమ శని ప్రభావం నడుస్తోందని డాక్టర్ రవికుమార్ పేర్కొన్నారు. ఇటువంటి గ్రహ దోషాల వల్ల కలిగే ఇబ్బందుల నుండి ఉపశమనం పొందటానికి, రాహు, శని, కుజ గ్రహాల తీవ్రతను తగ్గించుకోవడానికి హనుమాన్ చాలీసా పారాయణం అత్యంత సూక్ష్మమైన, శక్తివంతమైన మార్గమని స్పష్టం చేశారు. దంపతులు ఏదైతే కళ్యాణం జరిగిందో దానికి కూడా ముఖ్య అతిథిగా ఆయన వచ్చి ఆ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం నాకు చాలా ఆనందంగా జరిగింది. ఏదైతే ఇప్పుడు గ్రహ దోషాల యొక్క ప్రభావం కుంభరాశి వాళ్ళు కానీ, మీనరాశి, మేషరాశి వాళ్ళు కానీ శని యొక్క ప్రభావం, సింహరాశి వాళ్ళకు అష్టమ శని యొక్క ప్రభావం, ఈ దోష పరిహారార్థం ఏదైతే ఉందో సూక్ష్మంగా హనుమాన్ చాలీసా పారాయణం ద్వారా రాహు యొక్క ప్రభావం కానీ, శని యొక్క ప్రభావం కానీ, కుజుడు యొక్క ప్రభావం కానీ సూక్ష్మంగా కూడా ఆ దోషాలను పరిహరించుకోగలిగి ఇంట్లో ఆరోగ్యాన్ని అలాగే ఆనందాన్ని కూడా ఆ యొక్క గ్రహ దోషాలు పోయి సస్యశ్యామలంగా ఉండే ఆ స్థితిని హనుమంతుడు ఇవ్వగలుగుతాడు. అనంతరం చక్కా శ్రీమన్నారాయణ మాట్లాడుతూ అమ్మవారి దీవెనలు అందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఒక 40 రోజులు మా లక్ష్మి, మా ఆవిడ అమ్మగారు కూతురు హైమాలయం అని చెప్పి జిల్లెలమూడిలో ఉంటుందండి. ఆ హైమాలయంలో ప్రదర్శనలు చేసింది. సరిగ్గా 40వ రోజున అందరికీ కలిగినటువంటి ఒక ప్రేరణ. అందుకని అమ్మ భగవంతుడు ప్రేరణ కాదు నాన్న, ప్రేరణే భగవంతుడు అంటుంది ఆవిడ. అంటే మనకు ప్రేరణ కలిగిన తర్వాతే కదా ఈ కార్యక్రమం చేద్దాం అనుకుంది. అట్లా ఆ ప్రేరణ ఇచ్చినటువంటి సందర్భంలో ఆ ఉన్న గృహాన్ని తీసేసి ఈ నిర్మాణం చేయటం అనేటువంటిది జరిగిందండి. వైసీపీ పార్టీకి సంస్కారం లేదని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని, జగన్ సొంత తల్లిని, చెల్లిని కూడా అవమానపరిచాడని గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు మేడేపల్లి రమ అన్నారు. మహిళలను వేధించడం వైసీపీ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. మహిళలను వేధించడం, హింసించడం మీ గొడ్డలి పార్టీ నాయకులకు అలవాటేనన్నారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు హోంమంత్రి అనితకు బహిరంగంగా క్షమాపణలు చెప్పకపోతే నీపై కఠిన చర్యలు తీసుకున్నంత వరకు తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు ఊరుకోరన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు మేడేపల్లి రమ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానకరంగా మాట్లాడిన అమర్నాథ్పై గన్నవరం తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు మాట్లాడుతూ గుడివాడ అమర్నాథ్ రాష్ట్ర హోంమంత్రిపై అనవసరంగా నోరు పారేసుకున్నాడని, ఒక దళిత మహిళ వ్యక్తిగత అలంకరణ గురించి మాట్లాడడం వైసీపీ నాయకుల అరాచకాలకు నిదర్శనమని అన్నారు. హోంమంత్రి పౌడర్, మేకప్ అలంకరణలకే పరిమితం అని అనుచిత వ్యాఖ్యలు చేశాడని, నువ్వు చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పుకోకపోతే నీపై గుడ్లతో దాడి తప్పదని అన్నారు. గుడ్డు అమర్నాథ్ తల్లి, చెల్లి, కూతురు మేకప్ వేసుకోరా అని ప్రశ్నించారు. మహిళలను వేధించడం, హింసించడం మీ గొడ్డలి పార్టీ నాయకులకు అలవాటేనని పేర్కొన్నారు. గుడివాడ అమర్నాథ్ గారు ఏదైనా ఉంటే రాజకీయ పరంగా మాట్లాడాలి కానీ ఆవిడ వ్యక్తిగతంగా ఆవిడ రూపాన్ని లక్ష్యంగా చేసుకుని మాట్లాడటం
ఎంతవరకు సాధ్యం కాదండి. ఆవిడ చేసే పనితీరులోను, ఆవిడ చేసే సంస్కృతిలో పనితీరును బట్టి ఆ సమస్య ఏదన్నా ఉంటే వాటి ఆధారాలను బట్టి చెప్పాలి కానండి. ఈ రకంగా ఆడవాళ్ళని రూపాన్ని గురించి వ్యతిరేకంగా మాట్లాడటం అది మంచిది కాదని, ఎవరైతే ప్రజల పట్ల సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించకుండా ప్రజాప్రతినిధులు అయ్యుండి ఇష్టానుసారంగా నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఎవరికైనా అదే శాస్తి జరుగుతుంది. ఏ పార్టీకైనా అదే శాస్తి జరుగుతుంది. ఇది ఒక పార్టీ ఒకలాగా ఇంకో పార్టీ ఒకలాగా అయితే కాదు. రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీకి విమర్శించే హక్కు ఉంది, అది రాజ్యాంగం కల్పించింది. అయితే ఆ యొక్క విమర్శలు ఎలా ఉండాలంటే రాజకీయం పరంగా వాళ్ళకి ఇచ్చినటువంటి శాఖల గురించి మాట్లాడాలి, వాళ్ళ పనితీరు గురించి విమర్శించాలి. కానీ వ్యక్తిగత హననం చేసి వ్యక్తిత్వాన్ని దూషించే హక్కు ప్రజాస్వామ్యంలో ఎవరికీ లేదండి. వైసీపీ పాలనలో అన్ని అరాచకాలు, హత్యలు, వేధింపులేనని, అమర్నాథ్ గౌడ్ను హత్య చేసిన నేరస్తులకు వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి శిక్ష పడలేదని, నేరస్తులు అప్పట్లో బయటికి వచ్చి సంబరాలు కూడా చేసుకున్నారని గన్నవరం టౌన్ ఇన్ఛార్జ్ జాస్తి శ్రీధర్ అన్నారు. బీసీలకు వైసీపీ తీవ్ర అన్యాయం చేసిందన్నారు. తెలుగుదేశం పార్టీ బీసీలకు, ఎస్సీలకు రాజ్యాధికారం ఇచ్చే దిశగా పనిచేస్తుందని, పార్టీ స్థాపించిన నాటి నుండి కూడా అన్న ఎన్టీఆర్ సారథ్యంలో బీసీలకు, ఎస్సీలకు, బడుగు బలహీన వర్గాల వారి అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ పెద్దపీట వేసిందన్నారు. గత ప్రభుత్వంలో వైసీపీ చేసిన అరాచకాలకు ప్రజలు 11 సీట్లకే పరిమితం చేశారని, రాబోయే ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు కూడా వైసీపీకి రాదన్నారు. గత వైసీపీ ప్రభుత్వం అరాచక పాలనలో వైసీపీ నాయకుల ఘాతుకానికి 10వ తరగతి చదివే విద్యార్థి బలై నేటికి సరిగ్గా 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం గన్నవరం గౌడపేటలో గన్నవరం టౌన్ ఇన్ఛార్జి జాస్తి శ్రీధర్ ఆధ్వర్యంలో మృతుడు ఉప్పాల అమర్నాథ్ గౌడ్ సంతాప సభ నిన్న నిర్వహించారు. నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొని అమర్నాథ్ గౌడ్ మృతికి సంతాపం తెలియజేసి పూలమాలలతో కొవ్వొత్తులు వెలిగించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాస్తి శ్రీధర్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం అరాచక పాలనలో 2023లో ఉప్పాల అమర్నాథ్ గౌడ్ బలయ్యాడని అన్నారు. వైసీపీ నాయకుల అరాచకానికి తన అక్కను వేధిస్తున్నారని అడిగినందుకు అమర్నాథ్ను వైసీపీ నాయకులు నోట్లో కాగితాలు పెట్టి పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేశారన్నారు. అప్పట్లో అధికారంలో ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే కనీసం ఉప్పాల అమర్నాథ్ హత్యపై స్పందించలేదన్నారు. అక్కను ఏడిపిస్తున్నారని తమ్ముడు అడిగినందుకు తమ్ముడిని చంపేశారని, అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు బాధితుల వద్దకు స్వయాన వెళ్లి వారిని ఓదార్చి వారికి సహాయం అందించారని తెలిపారు. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటారని హామీ ఇచ్చారని చెప్పారు. బాధితులకు ఇల్లు నిర్మించి ఇస్తానని హామీ ఇవ్వడం జరిగిందని, మృతుడి యొక్క ఉన్నత చదువులకు రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ బాధ్యత తీసుకున్నారని అన్నారు. ప్రస్తుతం ఆమె విజయవాడలో ఇంజనీరింగ్ చదువుతోందని తెలియజేశారు. వైసీపీ ముష్కరులు వెంటాడి వేధిస్తుంటే ఇదేంటి అని చెప్పి ప్రశ్నించినటువంటి వాళ్ళ తమ్ముడు అమర్నాథ్ గౌడ్ని నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద నోట్లో గుట్టలు పెట్టి పెట్రోల్ పోసేసి నిప్పెట్టి నిర్దాక్షిణ్యం తప్పేశారు. ఈ సంఘటన జరిగినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ, అప్పటి శాసనసభ్యులు ఏమన్నా కానీ, వాళ్ళ పార్టీ మంత్రులు కానీ, నాయకులు కానీ ఎవరు కూడాను కనీసం ఖండన చేయకపోవటం చాలా గమనార్హం, దుర్మార్గం. చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఉలివరపాలెం వెళ్ళి ఆ కుటుంబం పరామర్శించి ఆ కుటుంబం ధైర్యం చెప్పి మీకు ఏమైతే అన్యాయం జరిగిందో అన్యాయం సరిదిద్దుతాకి వచ్చాను, మీకు మీ పాపకి ఎడ్యుకేషన్లో మేము సాయం చేస్తాము, మీ కుటుంబానికి సాయం చేస్తామని 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఇల్లు కట్టిస్తామని చెప్పేసి ఆ పాపని హైదరాబాద్లో ఎన్టీఆర్ ట్రస్ట్లో బస్తార్కం ట్రస్ట్ తరఫున విద్యాభివృద్ధి ఇప్పించి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.